Luke 15. లూకా సువార్త 15. We read about this father. ఈ తండ్రిని గురించి చదువుతాం ఇక్కడ. You know the story in verse 11. He had two sons. ఇక్కడ ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారని 11వ వచనాన్ని He చూద్దాం. had only two children. ఇద్దరే కుమారులు. And he was a very, very rich man. అతడు చాలా చాలా ఐశ్వర్యవంతుడైన వ్యక్తి. How do we know that? ఎలా తెలుసు? We read in verse 17 that he had so many hired servants. మరి 17వ వచనం చూస్తున్నాం, తన ఇంట్లో ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు. How many hired servants do you have? మీ ఇంట్లో ఎంతమంది కూలివాళ్ళు ఉన్నారు? If you have one hired servant in your house, you are quite rich. మరి మీ ఇంట్లో ఒక్క పనివాడు కూలివాడు ఉంటే మీరు చాలా గొప్పవాళ్ళైనట్టే. This man had so many hired servants. ఈ మనిషికి అనేక మంది కూలివాళ్ళు ఉన్నారు. He was a crorepati. ఆయన కోటీశ్వరుడు. So much money. ఎంతో డబ్బు ఉంది. And one day his younger son said, ఒకరోజు ఆ చిన్న కుమారుడు వచ్చి అన్నాడు, give me my share. నాకు రావాల్సిన భాగం ఇచ్చేయి. How much is his share? ఎంత తన భాగం? Maybe 10 crores. ఒకవేళ 10 కోట్లేమో. It's not 100 rupees or 500 rupees. తన భాగం ఏదో 100 రూపాయలు 500 రూపాయలు కాదు. No. This is a very rich man. లేదు, ఇతడు చాలా ధనికుడు, ఐశ్వర్యవంతుడు. Only two sons. ఇద్దరు కుమారులే ఉన్నారు. He gets this 10 crores. ఈ 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. And he goes off. వెళ్ళిపోయాడు. I don't know after how many years he came back. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడో తెలియదు. You can't spend 10 crores in 1 or 2 weeks. ఎందుకంటే ఈ 10 కోట్ల రూపాయలు ఏదో 1-2 వారాలు అయిపోయేది కాదు. Even 1 or 2 years you cannot spend it. ఒకవేళ 1-2 సంవత్సరాల్లో కూడా దీన్ని He must have gone away for many years. అనేక సంవత్సరాలుగా వెళ్ళిపోయి దూరంగా ఉంటుంటాడు. Wasted everything. అంత వ్యర్థం చేశాడు. His friends cheated him. తన స్నేహితులందరూ మోసం చేశారు. Finally this rich man's son is living with the pigs. చివరిగా ఈ ధనవంతుని కొడుకు ఎక్కడున్నాడంటే పందులతో సహా ఉంటున్నాడు అక్కడ. And he says, let me go, at least I can get some food in my father's ఆయన house. అంటున్నాడు, కనీసం నేను ఇంటికి వెళ్ళిపోయినా మా తండ్రి ఇంట్లో కనీసం తినడానికి తిండి దొరుకుతుంది అనుకున్నాడు. And the devil must have told him, అపవాది సాతాను చెప్పుంటాడు, don't go. వెళ్ళొద్దు, Your father will kick you out. మీ నాన్న నిన్ను తన్నేస్తాడు. You already wasted his money. ఇప్పటికే తన డబ్బంతా ఖర్చు పెట్టేశావు. More than that, you ruined his name. అసలు దానికంటే ఎక్కువ తన పేరు పాడు చేశాను. And look at your condition now. ఇప్పుడు నీ పరిస్థితి చూడు. All thin and dirty. ఎంత బక్కగా అయిపోయావో, మురికిగా అయిపోయావో. You don't even look like his son. నువ్వు అసలు అతను కుమారుడిలా కనపడలేదు. Don't go, stay here. వెళ్ళొద్దు, ఎక్కడే ఉండని సాతాను అన్నాడు. Try and find some job as a coolie or something here. ఎక్కడ ఏదో కూలివాడిగా ఏదో పని చూసుకున్నావు. But he thought, కానీ అంత అనుకున్నాడు, let me go, maybe my father will love me. ఆ తండ్రి నన్ను ప్రేమిస్తాడని నేను వెళ్తాను అనుకున్నాడు. At least he may give me one small room in the servants' quarters to live there. కనీసం తన పని వాళ్ళు ఉండేటటువంటి సర్వెంట్ క్వార్టర్స్ లో ఒక చిన్న గదన ఇస్తాడేమో, దానిలోనే ఉంటాను So అనుకున్నాడు. that is what he went expecting. అట్లాంటి దాన్ని ఎదురు చూస్తూ వెళ్ళాడు. Remember, this is a story where Jesus was teaching about the love of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రేమను గురించి చెప్తున్నటువంటి కథ ఇది, జ్ఞాపకం పెట్టుకోండి. And when he came back, ఆయన తిరిగి ఇంటికి వచ్చినప్పుడు it says here, ఇక్కడ చెప్పబడింది, the father, verse 20, saw him when he was far away. 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి. Now I have a question. ఇప్పుడు నాకు ప్రశ్న ఉంది. How did the father know that his son is coming back on that ఈ day? కుమారుడు ఆ రోజు ఇంటికి వెనక తిరిగి వస్తున్నాడని తండ్రికి ఎలా తెలుసు? There was no telephone, ఆ రోజు ఏం టెలిఫోన్ లేవు, no telegram, టెలిగ్రామ్ లేవు, no postman. పోస్ట్ మ్యాన్ కూడా లేదు. How did he know that his son is coming today? తన కుమారుడు ఈ రోజు వస్తున్నాడు వెనక్కనే. How did he see him so far away down the road? చాలా దూరంగా ఎక్కడో రోడ్డు మీద ఉన్నప్పుడు ఎలా చూశాడు? I'll tell you. చెప్తాను. Every day the father was looking out of the window for his son. ప్రతిరోజు కూడా తండ్రి కిటికీలో చూస్తున్నాడు ఆ కుమారుని కోసం. Looked out, maybe my son will come back. ఎప్పుడైనా తండ్రి నా కుమారుడు Maybe he has learned a lesson and he will come back. ఒకవేళ ఒక పాఠం నేర్చుకుని తిరిగి వస్తాడేమో. No. రాలేదు. Next day, తర్వాత రోజు still not come. ఇంకా రాలేదు. 1 month has gone by. ఒక నెల అయిపోయింది. Okay, still looks. అయినా చూస్తున్నాడు. 1 year. ఒక సంవత్సరం అయిపోయింది. Every day is looking. ప్రతిరోజు చూస్తున్నాడు. He hasn't come. రాలేదు అతను. I think many fathers would have said, enough, let him go and die. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, పోనీ వాడు చావని వాడు సంగతి అనుకుంటారు. But not this father. అయితే ఈ తండ్రి అట్లా అనుకోవట్లేదు. 2 years, 3 years, 4 years. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. Is he coming? వస్తాడా? No. లేదు. And maybe after 5 years. ఒకవేళ 5 సంవత్సరాలు అయిపోయిందేమో. One day he sees ఒకరోజు చూస్తున్నాడు, someone coming. ఎవరో వస్తున్నారు. Doesn't look like his son. ఆ కొడుకులా కనపడుతున్నాడు. He's so thin. చాలా సన్నగా ఉన్నాడు. And beard. And so గడ్డం పెరిగిపోయింది, వెంట్రుకలు ఎంతో మురికిగా ఉన్నాడు. But the father could see. అయితే తండ్రి చూడగలిగాడు. That is my son. నా కొడుకేవాడు. And it says here, this old man, ఇక్కడ చెప్పబడింది, ఈ వృద్ధులైనటువంటి వ్యక్తి tied up his dhoti and ran. జ్యోతి పైకి కట్టుకుని పరిగెట్టడం ప్రారంభించాడు. I like to see that picture. నేను This అటువంటి old విషయాన్ని man చూడగలను. running. వృద్ధుడైనటువంటి వయసులో అధిక వయసు కలిగినటువంటి వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్ళడం. For whom? ఎవరి కోసం వెళ్తున్నాడు? For somebody who has ruined his name, తన పేరు పాడు చేసినటువంటి వ్యక్తి కోసం, lost his money, డబ్బంతా పాడు చేసిన వ్యక్తి కోసం. and he goes and welcomes him. వెళ్ళి అతను కౌగిలించుకుంటాడు. It says here, ఇక్కడ చెప్పబడింది, when the father saw him, verse 20, he felt compassion for him. 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి Why కనికరపడ్డాడు. did he feel compassion? ఎందుకు కనికరపడ్డాడు? Because his son has become so thin, ఎందుకంటే ఆ కుమారుడు చాలా సన్నగా అయిపోయాడు, పక్కగా. so maybe sick and dirty. ఒకవేళ చాలా రోగంతో అయిపోయాడేమో, మురికిగా అయిపోయాడేమో. That is how God looks at us. దేవుడు మనల్ని అట్లానే చూస్తున్నాడు.
That's what Jesus said. యేసు ప్రభువు అదే చెప్పారు. When we have made a mess of our life, మన యొక్క జీవితాన్ని మనం పాడు చేసుకున్నప్పుడు, we have taken so many things from God and spoiled everything. దేవుని దగ్గర నుంచి ఎన్నెన్నో సంగతులు మనం పొందువాడని పాడు చేసాం. Committed 500 crore sins. 500 కోట్ల పాపాలు చేసాం. And ruined God's name. దేవుని నామాన్ని అప్రతిష్ఠ తెచ్చాం. And we are coming back wondering whether he will accept us. అసలు దేవుడు నన్ను అంగీకరిస్తాడా అని తలంపుతో వెనక్కి వస్తున్నాం. God looks at you and has compassion. దేవుడు నిన్ను నన్ను కనికరంతో చూస్తున్నాడు. So this is my child. ఇది నా బిడ్డ వస్తున్నాడు. This is the one I bought with the blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో నేను కొన్నటువంటి బిడ్డ. And it says he ran and embraced him and kissed him. ఆయన పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. And the son begins to say, కుమారుడు అంటున్నాడు, Father, I have sinned. తండ్రి నేను పాపం చేశాను. You know, he wanted to give a big lecture to his father. తన తండ్రితో చాలా పెద్ద సంగతి చెప్పాలనుకున్నాడు. So many things. ఎన్నెన్నో చెప్పాలనుకున్నాడు. But father would not allow him to finish. అయితే ఇవన్నీ తండ్రి చెప్పనివ్వట్లేదు. No, I don't want to hear anything. లేదు I don't care what you have done. It's all forgiven. నువ్వు ఏం చేసావు ఏంటి నాకు అక్కర్లేదు అని క్షమించేసావు. It doesn't matter. But father, what about all the money I wasted? మరి నాన్న No, it's okay. Don't worry. ఏ మరి డబ్బు గురించి నువ్వు పట్టించుకోక బాధపడకు. You have come back. నువ్వు వచ్చావు నాకు అంతే చాలు. And he put a ring on his finger. ఆ చేతికి ఉంగరం పెట్టాడు. Have a bath. Change your clothes. మంచిగా స్నానం చేయి, బట్టలు మార్చుకో. Kill the best calf here. Let's have some food. అక్కడ ఉన్నటువంటి మంచి ఒక దూడను వధించి ఇప్పుడు ఆహారం తయారు చేస్తున్నారు. Start the music. అక్కడ వాయిద్యాలు ప్రారంభించారు. This is a picture of God. ఇది దేవుని యొక్క పటాన్ని చూపిస్తుంది. Not for some very obedient child of his. ఏదో చాలా విధేయత చూపించే బిడ్డ గురించి కాదు ఇక్కడ చేస్తున్నది. For a disobedient backslidden sinner. అవిధేయత చూపించినటువంటి వెనకబడిపోయినటువంటి పాపిని గురించి దేవుడికి ప్రేమ చూపిస్తున్నాడు. When? ఎప్పుడు? When he comes back. అతడు తిరిగి వెనక్కి వస్తున్నాడు. Not when he is living in sin. పాపంలో జీవిస్తున్నప్పుడు కాదు. No. God is not happy when he is living in sin. అతడు పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు సంతోషంగా లేడు. But when you are sick and tired of your sin, అయితే నీ పాపం విషయమైన అలిసిపోయినప్పుడు, రోగిపోయినప్పుడు వెనక్కి వస్తుంటే far away he sees you. దూరంగా ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు. That's how God is today. ఇది నా దేవుడు అట్లానే ఉన్నాడు. That is how he is always. ఎల్లప్పుడూ ఆయన అట్లానే ఉంటున్నాడు. He had compassion. తన మీద కనికరం చూపించాడు. Very important to understand that word. ఆ మాట గ్రహించడం చాలా ప్రాముఖ్యం. The father had compassion on him. తండ్రి అతని మీద కనికరపడి. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, this is the true God. ఈయన నిజమైన దేవుడు. One who has compassion. కనికరం చూపించే Even when we have failed. మనం తప్పిపోయినా కానీ, even when we have dishonored his name. మనం తన యొక్క నామాన్ని అగౌరవపరిచినా కానీ, done so many wrong things. మనం అన్ని తప్పు పనులు చేసినా కానీ, we must sit and enjoy his love. మనం కూర్చుని ఆయన ప్రేమను మనం అనుభవించాలి. And if we enjoy it, మనం దాన్ని అనుభవించినప్పుడు we will become like that to other people. మనం ఇతరులకు కూడా మనం కూడా అట్లా అయిపోతాం సంతోషంగా. Why are we so hard on other people? ఎందుకు మనం ఇతరుల అంత కఠినంగా ఉంటున్నాం? Because we have not enjoyed this love ourselves. మొదటిగా అసలు ఈ ప్రేమను మనమే అనుభవించలేదు. So let's meditate on this. దీన్ని మనం ధ్యానించుదాం. Ask God to show you. దేవుడు మీకు చూపించమన్నాడు. How much he loves you. ఎంతగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. How much he is willing to forgive. ఆయన ఎంతగా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. You know, once Peter asked Jesus a question. ఒకసారి పేతురు యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్న అడిగాడు. Lord, how many times shall I forgive somebody? ఓ ప్రభువా, ఎవరినైనా గానీ ఎన్నిసార్లు నేను క్షమించాలి? 3 times? 3 సార్లా? 7 times? 7 సార్లా? No, Jesus said. ప్రభువారు చెప్పింది కాదు. 70 times 7. 70 ఏళ్ల మట్టుకు. And you see, he was talking about one day, in a single day. ఒక్క రోజులో ఇన్నిసార్లు క్షమించాలని చెప్తున్నారు. In a single day, you got to forgive somebody 70 times 7. మరి ఒక్క రోజులో ఎవరినైనా గానీ 70 ఏళ్ల మట్టుకు క్షమించాలంటే? Now, can you imagine forgiving somebody 490 times in one day? చూడండి, ఎవరినైనా గానీ ఒక్క రోజులో 490 సార్లు క్షమించడం అనేది మీరు ఊహించగలరా? That's very difficult. చాలా కష్టం అది. If somebody does the same thing even 5 times in a day, we find it difficult to forgive. ఎవరైనా గానీ ఒక రోజులో ఒకే తప్పు 5 సార్లు చేసినా గానీ క్షమించడం మనకు కష్టమైపోతుంది. You think of your children, supposing they do the same wrong thing 5 times in a day. మీ పిల్లల గురించి ఆలోచించండి. ఒక రోజులో ఒకే తప్పు 5 సార్లు చేశారనుకో. And Jesus said 490 times. యేసు ప్రభువారు అన్నారు 490 సార్లు రోజుకి. Now we are to do like that. మనం అట్లా చేస్తే that means God is also like that. అంటే దేవుడు కూడా అట్లా ఉన్నాడు. He can't tell me to do what he doesn't do himself. ఆయన చేయనటువంటి సంగతి మనం చేయమని ఆయన ఎప్పుడు అడగరు. So how many times will God forgive you in a day? కనుక దేవుడు రోజుకి ఎన్నిసార్లు మిమ్మల్ని క్షమిస్తున్నాడు? చెప్పండి. 490 times at least. 490 సార్లు కనీసం. He is a forgiving God. ఆయన క్షమించే దేవుడు. Forgiving. క్షమించే దేవుడు. Sometimes I like to shut my eyes. కొన్నిసార్లు నేను నా కళ్ళు మూసుకోవాలనుకుంటాను. And picture God in heaven. పరలోకమైనటువంటి దేవుడు ఎట్లా ఊహించుకోవాలి. And listening to all the prayers on earth. భూమి మీద ఉన్నటువంటి ప్రార్థనలన్నిటిని వింటూ all the Christians are praying. క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నారు. And what are the most sincere Christians praying? చాలా యథార్థంగా ప్రార్థన చేసే క్రైస్తవులు వాళ్ళ ప్రార్థన ఏంటి? Lord, I'm sorry, I did something wrong, forgive me. ప్రభువా, నేను దుఃఖపడుతున్నాను, ఏదో తప్పు చేశాను, క్షమించు. Somewhere else in the world somebody is praying, Lord, please forgive me. ప్రపంచంలో ఎవరో ఎక్కడ ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు. Somewhere else somebody is praying, Lord, forgive me. ఎవరో అంటున్నారు, ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేశాను. What is God doing in heaven? పరలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు? Okay, forgiven. క్షమించాను. Forgiven. This is what he's doing all the time. ఇది మొత్తం సమయం అంతా ఇదే చేస్తున్నారా? I said, Lord, make me like that. ఓ ప్రభువా, నన్ను కూడా అట్లా చేయి.
Make me like you. నీకున్న మనసు లాంటిది నాకు. Somebody did something wrong to me. ఎవరైనా నాకు తప్పు చేస్తే క్షమించాలి. Somebody here did something wrong. ఇక్కడ నాకు తప్పు చేశారు క్షమించాలి. Somebody there did something wrong. అక్కడ ఎవరో తప్పు చేశారు క్షమించాలి. You want to be like God? దేవుడు వల్ల ఉండగొడుతున్నారా? How many of you want to be like God? వీళ్ళు ఎంతమంది దేవుని మనసు కలిగి ఉండాలి? Then you must forgive. అప్పుడు మనం క్షమించే వాళ్ళగా ఉండాలి. The first place we know God is a father who forgives us and welcomes us. దేవుణ్ణి మనం తండ్రిగా ఎక్కడ తెలుసుకుంటామంటే మొట్టమొదట ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆహ్వానిస్తాడు. And that's why Jesus spoke the story of the prodigal son. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని చెప్పారు. In Luke 15. లూకా సువార్త 15వ అధ్యాయంలో. That's the first way we need to know the father. మనం దేవుణ్ణి తండ్రిగా ఎరగటానికి అది మొట్టమొదటి మార్గము. అదేంటంటే he welcomes sinners, he welcomes backsliders. ఆయన పాపులను మరియు వెనుక దిగజారిపోయిన వారిని కూడా ఆహ్వానించేవాడు. See, actually, strictly speaking, the prodigal son story is a story of a backslider. ఖచ్చితంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ఏమిటంటే అది వెనుక దిగజారిపోయిన వారి ఉపమానము. Who was in the father's house once upon a time. అతడు ఒకానొకప్పుడు తండ్రి యొక్క ఇంటిలో ఉన్నాడు. And sought his own. మరియు తన సొంతమును వెతుకున్నాడు. And went away. తర్వాత వెళ్లిపోయాడు. And finally, when he made a mess of his life, చివరకు తన జీవితమును పాడు చేసుకుని he came back. అతడు తిరిగి వచ్చాడు. It's a dual picture of sinners coming to God. ఇది రెండు రకాల దృశ్యము. ఒకటేమో పాపులు దేవుని దగ్గరికి రావటం, and the backsliders coming to the Father. మరియు వెనుక దిగజారిపోయిన వారు తండ్రి వద్దకు రావటం. And the way Jesus portrayed it, యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఏ విధంగా వర్ణించారంటే it's like saying rock bottom. అట్టడుగుకు వెళ్ళటం అని చెప్పారు. It's hitting rock bottom. It is అట్టడుగును తాకటం, being so utterly rotten. ఎంతో చెడిపోవటం. Why do I say that? నేను ఎందుకు దాన్ని చెప్తున్నాను? Because it says about this one sentence about this child when he went away. ఎందుకంటే ఈ అబ్బాయి బయటకు వెళ్లిపోయినప్పుడు అతని గురించి ఒక మాట చెప్పబడింది. It says Luke 15:16. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. He would have gladly filled his stomach with the pods that the swine were eating. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. No one was giving anything to him. ఎవడును వానికేమీ ఇయ్యలేదు. To paraphrase that, దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, in terms of your experience of mine, it means నీ అనుభవం మరియు నా అనుభవంలో మాట్లాడాలంటే, we feel rejected, మనము తిరస్కరించబడిన వారమవుతాం. by others. Do you feel rejected by others? వేరే వారి చేత నీవు తిరస్కరించబడిన వానిగా భావిస్తున్నావా? You're not the popular type, rejected. No one was giving anything to him. అతడు పేరు ప్రఖ్యాతులు పొందినవాడు కాడు, అతనికి ఎవరు ఏమీ ఇవ్వట్లేదు. And I'll tell you honestly, I have never in my life met or seen a man eating what the pigs are eating. నేను ఎంతో యథార్థంగా చెప్తున్నాను, నా జీవితం అంతట్లో కూడా నేను ఇంతవరకు పందులు పొట్టు తినేవాడిని కలవటం కానీ చూడటం కానీ జరగలేదు. I mean, even the beggars won't do that. కనీసం భిక్షగాళ్ళు కూడా ఆ విధంగా చేయరు. If you see a man in a farm sitting down with the pigs and eating what the pigs are eating, boy, if there's any description of rock bottom, that is it. ఎవరైనా ఒక వ్యక్తి పందుల దగ్గర కూర్చొని పందులు తినేదాన్ని తింటూ ఉన్నట్లయితే ఒక వ్యక్తి అట్టడుకు వెళ్ళాడు అని చెప్పడానికి అంతకంటే వేరే సాదృశ్యం ఏది ఉండదు. Jesus took that picture. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సాదృశ్యం తీసుకున్నారు. To show the utter failure and rottenness of this boy, this young man. ఆ యవనస్తుడు ఎంత ఓడిపోయాడో, ఎంత అట్టడుకు వెళ్ళాడో చూపించడానికి. It's a picture of a person whose life is messed up with sin. ఒక వ్యక్తి పాపముతో తన జీవితమును పాడు చేసుకున్న దానికి ఇది సాదృశ్యము. Abominable sin. ఎంతో హేయమైన పాపముతో. To the level of the pigs, whatever we would put pigs as the lowest level of culture and hygiene and everything else. మనం చెప్తాం పందులు అంటే ఎంతో అపరిశుభ్రమైన మరియు ఎంతో తక్కువ స్థాయిలో నాగరికత కలిగిన సందర్భమని. And spiritually speaking, that is the picture of a sinner or a backslider who's gone way down so much that you can't sink lower. దాన్ని ఆత్మీయంగా చెప్పాలంటే ఒక పాపి కాని లేక ఒక వెనక్కు దిగజారిపోయిన వ్యక్తి కాని ఇంకా లోతుకు వెళ్లలేనంత లోతుగా పడిపోయిన సందర్భం. And if you like that, మీరు ఎవరైనా విధంగా ఉన్నారా? from there that boy got up. అక్కడి నుండి ఆ వ్యక్తి లేచాడు. And with all that filth and torn clothes and everything else, ఆ మురికితోను మరియు చినిగిపోయిన గుడ్డలతోను he came back to his father. He said, okay, maybe my dad will at least give me a room in the servants' quarters and I'll get a little food there. ఆ వ్యక్తి తన తండ్రి దగ్గరికి వచ్చి నేను కనీసం కూలి వాళ్ళ దగ్గరైనా ఉంటాను, అక్కడైనా కనీసం నాకు ఆహారం దొరుకుతుంది అనుకున్నాడు. And he came back and he said, Father, I've sinned against heaven. I'm not worthy to be called your son. అతడు తండ్రి దగ్గరికి వెళ్లి, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడు కాను అని అనుకున్నాడు. But it says here in verse 20, so he got up and came to his father. ఇక్కడ 20వ వచనంలో చెప్పబడింది, అతడు లేచి తన తండ్రి వద్దకు వచ్చాడు. But while he was still a long way off, his father saw him, felt compassion for him, and ran and embraced him and kissed him. కానీ వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. I wish we could grasp what Jesus is trying to show us here about God as a father. దేవుడు ఒక తండ్రి అని ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువారు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. What does it indicate when it says the father saw him in a long distance? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే
అప్పుడే తండ్రి వానిని చూచెను అనేది మనకేం సూచిస్తుంది? How did he know he was coming back that day? ఆ రోజు అతడు తిరిగి వస్తున్నాడని ఆయనకి ఎలా తెలుసు? He hadn't gone away for 2 or 3 days. He hadn't gone away for 2-3 weeks. Remember, the father was a multi-millionaire. ఆ వ్యక్తి ఏదో 2-3 రోజుల కోసమో 2-3 వారాల కోసమో బయటకు వెళ్ళలేదు. గుర్తుంచుకోండి, తండ్రి కోటీశ్వరుడు. And when a multi-millionaire divides half his property with his children, ఒక కోటీశ్వరుడు తన కోట్ల ఆస్తిని తన పిల్లలకు పంచినప్పుడు, with 2 sons, each son becomes a multi-millionaire. ఇద్దరు పిల్లలకు పంచినప్పుడు ఇద్దరు కుమారులు కూడా కోటీశ్వరులే అవుతారు. So it was with many millions of rupees that he went away from home. కాబట్టి ఎన్నో కోట్ల రూపాయలతో తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. And he could not have spent that in 2 weeks. ఆ వ్యక్తి దాన్ని 2 వారాల్లో ఖర్చు పెట్టలేడు. I don't know how many years he took to spend. How many years would you take to spend millions of rupees? నాకు తెలియదు దాన్ని ఖర్చు చేయడానికి అతనికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి నీకెన్ని సంవత్సరాలు పడుతుంది? It was many years away from the father. కాబట్టి అతడు తండ్రికి దూరంగా అనేక సంవత్సరాలు ఉన్నాడు. How did his dad know that he was coming back that day? అతడు ఆ రోజే తిరిగి వస్తున్నాడని తండ్రికి ఏ విధంగా తెలుసు? He never sent any message ahead. ఆ కుమారుడు ముందే ఒక సందేశాన్ని పంపించలేదు. It shows me something. కాబట్టి ఇది నాకు ఒక విషయాన్ని చూపిస్తుంది. That all those years, ఆ సంవత్సరాలన్నిట్లో కూడా his dad would be looking out of the window every now and then. ఆ తండ్రి కిటికీలో గుండా ప్రతిసారి చూస్తూనే ఉన్నాడు. Is my son coming back? నా కుమారుడు తిరిగి వస్తున్నాడా లేదా? That's how he spotted him one day at a long distance. ఆ విధంగానే అతడు దూరంగా ఉండగానే చూశాడు. That's the first thing you need to see about God. కాబట్టి దేవునిలో మనం చూడవలసిన మొట్టమొదటి విషయం అది. That when you go away from him, ఆయన దగ్గర నుండి నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు he's looking out to see whether you come back every single day. కాబట్టి నువ్వు తిరిగి వస్తున్నావా లేదా అనే దాన్ని ఆయన ప్రతి దినము కూడా చూస్తాడు. He sees you going and using all his gifts for yourself. దేవుడిచ్చిన వరములన్నింటినీ కూడా నీ కొరకే స్వార్థముగా వాడుకొనుట ఆయన చూసినప్పుడు, he sees the consequences you're going to face from that. దాని వలన నువ్వు ఎదుర్కొంటున్న పరిణామాలను ఆయన చూసినప్పుడు, he sees you sinking to the level of all types of terrible sins. నీవు అన్ని రకాల భయంకరమైన పాపాల్లో మునిగిపోవటం ఆయన చూసినప్పుడు, he's still looking for you to come back. నువ్వు మరలా తిరిగి వస్తావని ఆయన ఇంకా చూస్తూనే ఉన్నాడు. That's the father. ఆయనే తండ్రి. And if there's anyone here like that today, I want you to know God's still looking out for you. ఇక్కడ ఎవరైనా మీలో అలా ఉన్నట్లయితే దేవుడు మీకోసం ఇంకా చూస్తూనే ఉన్నాడు. To come back to him. ఆయన దగ్గరకు నీవు తిరిగి వస్తావని. And the other thing is, ఇంకో విషయం ఏమిటంటే, do you think this boy, when he came back, looked anything like he was when he went out? ఆ వ్యక్తి ఇంటి వద్ద నుండి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అతడు మరలా తిరిగి వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? Healthy, robust young man went out, coming back after so many years, skin and bones. ఎంతో బలంగా ఆరోగ్యంగా ఇంటి వద్ద నుండి వెళ్లిన వ్యక్తి ఎంతో బక్కపల్చని చర్మంతో ఎముకలతో బయటకు తిరిగి వస్తున్నాడు. Dark and sweating in the sun. ఎండకు పనిచేసి ఎంతో నల్లగా అయిపోయాడు. Ragged clothes. మురికి గుడ్డలు వేసుకుని ఉన్నాడు. He didn't look anything like the young son who left the home. ఒక యవనస్తుడైన చిన్న కుమారుడు ఇంటి వద్ద నుండి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు చూస్తే పోలికే లేదు. And the father recognized him. మరియు తండ్రి వారిని గుర్తించాడు. I mean, I've met people after a few years and I hardly recognize them. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని నేను మరలా కలుసుకున్నట్లయితే నేను సరిగా గుర్తుపట్టలేను. Particularly if they were sick. ప్రత్యేకంగా వారికి ఏదైనా జబ్బు వచ్చినట్లయితే. Haven't you said sometimes to 6 skinny people, I hardly recognize you. What happened? ఎవరైనా జబ్బు వచ్చిన వారిని ఆ విధంగా బక్కపలుచుగా అయినట్లయితే దాదాపుగా వారిని మనం గుర్తించలేము ఏమైందో కూడా. But the father recognized him. కానీ తండ్రి ఆ కుమారుణ్ణి గుర్తించాడు. And that's the other thing I see about God. దేవునిలో నేను చూసిన మరొక విషయం అది, that even when we have messed up our life in sin, మన జీవితమును పాపంతో మనం పాడు చేసుకున్నా కూడా he recognizes us. ఆయన మనల్ని గుర్తిస్తారు. He says, I know who you're supposed to be. ఆయన అంటాడు, నాకు తెలుసు నువ్వు ఏ విధంగా ఉండవలసిన వాడువు. You're supposed to be my son. నువ్వు నా కుమారునిగా ఉండవలసిన వాడువు. You're not behaving like that right now. ప్రస్తుతానికి నువ్వు ఆ విధంగా ప్రవర్తించట్లేదు. But I want you to come back. కానీ నువ్వు మరలా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. I want you to see God like this. మీరు దేవుని ఈ విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. Don't let the devil hide from you what a wonderful father we have in heaven. పరలోకంలో మనం ఎంత అద్భుతమైన తండ్రిని కలిగి ఉన్నామో అనే నిజాన్ని అపవాది మీ నుండి దాచకుండా మనం చూసుకోవాలి. I thank God that when I hit rock bottom in my life as a preacher and a backslider 38 years ago, 38 సంవత్సరాల క్రితం ఒక బోధకునిగా నేను ఎంతో దిగజారి అట్టడుగును తాకినప్పుడు దేవునికి వందనాలు. I came back to God. నేను దేవుని దగ్గరకు మరలా తిరిగి వచ్చాను. He accepted me. ఆయన నన్ను అంగీకరించారు. And instead of sending me to hell, he filled me with the Holy Spirit. ఆయన నన్ను నరకమునకు పంపించేదానికి బదులుగా పరిశుద్ధాత్మతో నన్ను నింపారు. That's the last thing I expected. అది నేను ఆశించిన వాటిలో చివరి విషయము. I'd have been glad just to get forgiven and sit in the servants' quarters for the rest of my life, but he put the ring on my finger. నేను క్షమించబడి కూలి వాళ్ళతో కూడా ఉంటే నేను ఎంతో సంతోషించేవాడిని, కానీ ఆయన నా చేతికి ఉంగరం కూడా తొడిగించాడు. New clothes. ప్రశస్త వస్త్రములు. The fatted calf, and he's been feeding me with the fatted calf ever since in all these 37 years. ఈ 37 సంవత్సరాలు కూడా ఆయన నన్ను క్రొవ్విన దూడతో పోషిస్తూ ఉన్నాడు. Life has never been the same. నా జీవితం ఆ పాత జీవితం వలె లేదు. I've been sitting at the Father's table. నేను తండ్రి యొక్క బల దగ్గర కూర్చొని ఉంటున్నాను. And if you were to ask me, where did you get that revelation? నీకు ఆ ప్రత్యక్షత ఎక్కడి నుండి వచ్చింది అని నీవు నన్ను అడిగినట్లయితే, I say, I just picked up a dish from the Father's table and shared it with you. I didn't cook it. నేను తండ్రి యొక్క బల దగ్గర నుండి ఆహారం తీసుకొని నేను నీకు వడ్డించాను, నేను దాన్ని వండలేదు. I got something and I shared it with you. I didn't want to eat it all myself. నేను ఏదైనా
కొంచెం పొందినప్పుడు నేను మీతో పంచుకున్నాను, నేను ఒక్కడనే తినలేదు, Somebody else made it, brother. అది వేరే వాళ్ళు తయారు చేశారు సహోదరుడా. It's wonderful sitting at the Father's table. There's such a spread of dishes there. తండ్రి యొక్క బల దగ్గర కూర్చోవటం ఎంతో అద్భుతం, ఎందుకంటే అక్కడ ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి, And there are new ones coming all the time. మరియు ప్రతిసారి కూడా ఏదో కొత్త వంటకాలు వస్తూనే ఉన్నాయి. He's a wonderful cook. ఆయన ఎంతో మంచి వంటగాడు, Amazing. ఎంతో అద్భుతం. Do you know your father like that? నీకు తెలుసా నీ తండ్రి ఆ విధంగా ఉంటాడని? He wants you to know him like that. ఆయన నీవు ఆ విధంగా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. The son didn't even have to beg and plead ఆ కుమారుడు ఏదో అడుక్కోవాల్సిన పని రాలేదు, మరియు ఏదో బ్రతిమలు అడుకోవాల్సిన పని రాలేదు. for the ring. He didn't even want the ring. He just wanted some food. ఆ ఉంగరం కోసం ఆయన ఆ విధంగా అడగలేదు, మరియు అతడు ఆ ఉంగరాన్ని కూడా కోరుకోలేదు, కానీ కేవలం ఆహారాన్ని కోరుకున్నాడు. God filled me with the Spirit when I was least expecting it. నేను పరిశుద్ధాత్మ గురించి ఎంతో తక్కువ ఆశించినప్పుడే దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. I didn't deserve it. మరి దానికి నేను పాత్రుని కాదు. I know why so many people don't receive the baptism in the Holy Spirit. నాకు తెలుసు ఎందుకు అనేక మంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మను పొందలేరు. It's exactly the same reason why so many people don't get the forgiveness of sins. అనేక మంది పాపక్షమాపణ ఎందుకు పొందలేరో దీనికి కూడా అదే కారణం ఉంటుంది. Listen, వినండి, they are trying to earn it. వారు దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, You never get it. వాళ్ళు దాన్ని ఎప్పటికీ పొందలేరు. You can't earn God's gifts. దేవుని యొక్క వరమును నీవు సంపాదించుకోలేవు. They are trying to pay for it, like Simon the sorcerer told Peter, "How much money do you want?" గారడివాడైన సీమోను పేతురుని అడిగినట్లు, నేను దానికోసం ఎంత వేల చెల్లించాలి, ఎంత డబ్బులు కట్టాలి అని అన్నట్లుగా వాళ్ళు అడుగుతున్నారు. We don't say money. We say, "Lord, how much do I have to pray? మనం డబ్బుల విషయంలో చెప్పం, కానీ ప్రభువా నేను ఎంత ప్రార్థన చేయాలని అడుగుతాం. How much do I have to fast? నేను ఎంత ఉపవాసం ఉండాలని అడుగుతాం. How much do I have to give up before you give me the Holy Spirit?" And God says, "No, you can't get it." నువ్వు నాకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి నేను ఎంత వదులుకోవాలి అని అడుగుతాం. దేవుడు అప్పుడు నీవు ఆ విధంగా పొందలేవంటాడు. It's worth far too much than you can pay. నువ్వు చెల్లించగలిగిన దానికంటే కూడా ఇది ఎంతో విలువైనది. You keep seeking like that, like Simon came to Peter in Acts chapter 8. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో గారడివాడైన సీమోను పేతురు దగ్గరికి వచ్చి అడిగినట్లుగా నీవు కూడా ఆ విధంగా వెతుకుతూ ఉన్నావా? You know what Peter told him? "Your money perish with you." మీకు తెలుసా పేతురు ఏం చెప్పాడు? నీ ధనము నీతో కూడా నశించును గాక. You're not even converted, he says. నీవు ఇంకా రక్షణ కూడా పొందలేదని ఆయన చెప్తున్నాడు. You think you can buy the gift of God with money? దేవుని యొక్క వరమును డబ్బుతో కొనాలని నీవు చూస్తున్నావా? You think you can buy the gift of God with prayer? దేవుని యొక్క వరమును నీవు ప్రార్థనతో కొనాలని చూస్తున్నావా? With all night prayer? సంపూర్ణ రాత్రి ప్రార్థనలతో? You think you can buy the gift of God with days of fasting? దేవుని యొక్క వరమును నీవు అనేక దినములు ఉపవాసం ఉండి కొనాలని చూస్తున్నావా? 3 days of fasting, God has to give it to me. 3 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు నాకు తప్పకుండా ఇవ్వాల్సిందేనని నువ్వు అనుకుంటున్నావా? You're no better than Simon the sorcerer. నువ్వు గారడి వాడైన సీమోను కంటే శ్రేష్ఠుడు కాదు. Your money and your prayer and fasting perish with you. నీ ధనము, నీ ప్రార్థన, నీ ఉపవాసములు నీతో కూడా నశించిపోతాయి. For thinking that you can buy the gifts of God with anything. దేవుని యొక్క వరములను నీవు దేనితోనైనా కొనాలని ప్రయత్నించినట్లయితే. I did not pay anything for the forgiveness of sins. పాప క్షమాపణ కోసం నేనేమీ చెల్లించలేదు. I did not pay anything for the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరము గురించి కూడా నేనేమీ చెల్లించలేదు. I did not even pay anything for the ministry God's given me. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య గురించి కూడా నేనేమీ చెల్లించలేదు. It's all been free. ఇదంతా కూడా ఉచితమే. It's all been free. I didn't even pay anything for the character I have. ఇదంతా కూడా ఉచితమే. నేను కలిగి ఉన్న గుణ లక్షణముల గురించి కూడా నేనేమీ చెల్లించలేదు. Been free. ఇదంతా కూడా ఉచితంగా ఇవ్వబడింది. Dear brothers and sisters, when we understand that, ప్రియ సహోదరులారా, సహోదరీలారా, మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, that the only way you can get anything from God is freely, దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకునేది కేవలం ఉచితంగానేనని, you'll get things quickly. అప్పుడు మనం దేవుని దగ్గర నుండి ఎంతో త్వరగా పొందుకుంటాం. But as long as you follow this route that the heathen follow, అన్యులు అనుసరించిన విధానంలోనే నీవు కూడా అనుసరించినంత కాలం, pursue and do this and do that and do that and earn your salvation, అది చేసి ఇది చేసి ఆ విధంగా వెంటపడి ఈ విధంగా చేసి రక్షణను సంపాదించుకోవాలనుకుంటే, and earn the baptism in the Holy Spirit and earn this, మరియు పరిశుద్ధాత్మలో బాప్తిజమును సంపాదించుకోవాలనుకుంటే, మరొక దాన్ని సంపాదించుకోవాలనుకుంటే you'll never get it. నువ్వెప్పటికీ పొందలేవు. What did this son pay? ఆ కుమారుడు ఏమి చెల్లించాడు? For the clothes or the ring or the food ఆ ప్రశస్త వస్త్రముల గురించి అయినా, ఆ ఉంగరం గురించి అయినా, ఆహారం గురించి అయినా, or the room he got or whatever else he got in his house? తాను పొందిన గది గురించి అయినా, మరియు తాను పొందిన మరి దేని గురించి అయినా, What did he pay for it? వాటి గురించి ఆయన ఏం చెల్లించాడు? He had nothing to pay. He had ruined everything. అతడు చెల్లించడానికి అతని దగ్గర ఏమీ లేదు, సమస్తమును పాడు చేసుకున్నాడు. That's the first way you need to know God. అది దేవుణ్ణి మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విధానము లేక మార్గము. As a father who's way beyond what you think, how much he loves you. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడని నీవు అనుకుంటున్నావో దానికంటే ఎంతో ఎక్కువగా ప్రేమించే ఒక తండ్రి అని. It says he embraced him ఇక్కడ చెప్పబడింది, ఆయన తన కుమారుని కౌగలించుకున్నాడు. and kissed him with all his dirty face and dirty clothes. He just is so happy. ఆ మురికి ముఖంతో, మురికి గుడ్డలతో ఉన్నా కూడా ఆ కుమారుణ్ణి ఎంతో సంతోషంగా ముద్దు పెట్టుకున్నాడు. And he, not only that, it says put the best robe on him, అంత మాత్రమే కాదు, ఇక్కడ చెప్పబడింది ప్రశస్త వస్త్రమును కూడా తొడిగించాడు. put sandals on his feet, and it says let's have a celebration. తన పాదములకు చెప్పులు తొడిగించి మనము సంతోషపడదామని చెప్పాడు. My son is lost and he's been found, verse 24, and they began to celebrate. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను, కాబట్టి మనం సంతోషపడదాం అని చెప్పాడు. Now I want you to see the goodness of God's heart in another area. కాబట్టి మరొక విషయంలో కూడా దేవుని యొక్క హృదయం యొక్క మంచితనాన్ని మీరు